హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహాస్ వరల్డ్. ఈ వీడియోలో మనము మల్లెపూలతో విత్ ఆర్టిఫిషియల్ జడబిళ్ళలు పెట్టుకొని అందంగా జడబిళ్ళ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఓకే, ముందుగా నేను సర్కిల్ మేకర్ తీసుకొని ఒక క్రాఫ్ట్ పేపర్ మీద పెన్సిల్ తోటి సర్కిల్స్ గీసుకుంటున్నానండి. మీ దగ్గర ఇవి లేకపోయినా పర్వాలేదు, మీరు చేతితో అయినా సర్కిల్ గీసుకోవచ్చు పెన్సిల్తో. లేదంటే ఏమన్నా కాయిన్ కానీ లేదా ఇంట్లో ఏమన్నా క్యాప్లు ఉంటాయి కదా, మన డబ్బా మీద మూతలు అలా చిన్న చిన్న క్యాపులువి, అవి పెట్టుకొనైనా ఇలా సర్కిల్ లాగా గీసుకొని ఒక సిజర్ తీసుకొని ఆ సర్కిల్స్ కట్ చేసుకుంటున్నానండి. క్రాఫ్ట్ పేపర్ తీసుకున్నాను కదా, మీరు థిక్నెస్ చూసుకోండి. ఇలా నేను ఒక 4 కట్ చేసి పెట్టినాను. ఒక రెండు పేపర్లు పెట్టుకొని నేను ఇప్పుడు కుడతా అనమాట. సూది కూడా సన్న సూది తీసుకున్నానండి. సన్న సూదికి దారం ఎక్కించుకున్నాను. దీనికి చివరల్లో ముడి వేస్తున్నానండి, జారిపోకుండా. ఒక 2-3 ముళ్ళు అలా వేసుకున్నామంటే మనకి జారిపోకుండా నిలుస్తుంది. సూది మాత్రం సన్నదే తీసుకోండి, ఎందుకంటే మనం పువ్వులో గుచ్చుతాం కదా. లావు సూది అయితే మీరు పువ్వు కాడలో గుచ్చినప్పుడు కాడ అనేది సపరేట్ అయిపోతుంది, తునిగిపోతుంది అనమాట. అందుకని ఇలా సన్న సూది తీసుకోండి. ఇక్కడ మీకు క్రాఫ్ట్ పేపర్ లేకపోతే క్లాత్ అయినా తీసుకోవచ్చండి, మీ ఇష్టము. ఆకు అయినా సరే, కొంచెం మందంగా ఉన్న ఆకు తీసుకొని అయినా చేయొచ్చు. నేను పేపర్స్ తీసుకున్నాను కదా, ఈ 2 కదిలిపోకుండా సెంటర్లో జస్ట్ ఒక టాకాలాగా వేస్తున్నానండి. అప్పుడు ఆ కాగితాలు 2 కదలకుండా ఉంటాయని. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, మనం లాస్ట్లో జడబిళ్ళ పెట్టుకుంటాం కదా, అప్పుడు కూడా కరెక్ట్గా సెంటర్ ఏది అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. దాన్ని బట్టి కూడా మనం సెట్ చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది అనమాట, ఈ సెంటర్లో ఒక టాకా వేసుకోవటం వల్ల. జస్ట్ సూదితో పైనుంచి కిందకి ఇలా ఇంటూ లాగా వేసానండి, అంతే. మనం ఇప్పుడు ఏంటంటే మెయిన్ పైన ఎడ్జ్లో కింద నుంచి సూదిని ఆ పేపర్ కింద నుంచి పైకి గుచ్చానండి. చూడండి, పైకి గుచ్చి దారంని లాగుతున్నాను. కొంచెం 1 ఇంచు కిందకే గుచ్చాను, చూసారు కదా. పేపర్కి ఎడ్జ్ కన్నా 1 ఇంచు కిందకి పెట్టాను. దానికి కరెక్ట్గా టచ్ అవుతా ఇప్పుడు మనం దారం ఏదైతే ఉందో దానికి కరెక్ట్గా టచ్ అవుతా మల్లెపూని పెట్టుకొని, మల్లెపువ్వు కాడ పెట్టాను చూడండి, కరెక్ట్గా ఆ కాడకి సూదిని గుచ్చుతున్నానండి. గుచ్చి పేపర్లో కింద వరకు కరెక్ట్గా మనం పేపర్ మీద పెట్టుకున్నాం కదా, ఈ సూదిని పువ్వు నుండి కిందకి పేపర్లోకి దిగేలాగా చేసుకొని దారాన్ని లాగి పెట్టుకున్నాము. ఇప్పుడు ఏం చేస్తామంటే సూదిని మళ్ళీ కరెక్ట్గా పువ్వు కాడకి ఇటు సైడ్, ఇందాక మనం అటు నుంచి స్టార్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇటు నుంచి దారాన్ని తీసేసి కాడ మీద నుంచి మళ్ళీ అటు పక్కకి దారాన్ని వేయాలండి. సో ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే పువ్వు అనేది మనకి కదలకుండా ఉంటుంది. మనం పువ్వులో కూడా దారాన్ని కుట్టుకున్నాం కదా, సో పువ్వు చాలా స్టిఫ్గా ఉంటుంది. ఎంతసేపు అయినా పువ్వు వాడిపోవాలే కానీ ఇంకా మనకి పువ్వు అనేది ఉండదు. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ కాడ పట్టే అంత ప్లేస్లో పెట్టుకొని కింద నుంచి సూదిని లాగాను. చూడండి, కరెక్ట్గా కాడ పట్టే ప్లేస్లోనే పెట్టాను, చూసారు కదా, అట్లా. ఇప్పుడు పువ్వులో నుంచి మనం పేపర్ వరకు కిందకి సూదిని గుచ్చుకొని కుట్టుకోవాలన్నమాట. చూసారు కదా, కాడలో ఎలా గుచ్చానో నేను, అలాగా జాగ్రత్తగా చక్కగా చేసుకోండి, చాలా అందంగా ఉంటుందండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే 2 పువ్వుల మధ్యలో నుంచి సూదిని పేపర్ కింద నుంచి పైకి తీసుకున్నాం అనమాట. తీసుకొని ఇప్పుడు ఈ పువ్వు కాడ పక్క కింద ఇటు పక్క వచ్చింది కదా, అటు సైడ్కి వేసి కాడ మొత్తాన్ని కూడా మనం ఇప్పుడు కవర్ చేసేస్తున్నాం, దారంతో టైట్గా పట్టేసాం అన్నమాట. చూడండి, కరెక్ట్గా పట్టింది. మళ్ళీ సేమ్ కాడ పట్టే అంత ప్లేస్ ఉంచేసుకొని రైట్ సైడ్కి నేను సూదిని కింద నుంచి పైకి తీసుకున్నాను. కరెక్ట్గా ఆ మల్లె పువ్వు కాడ పట్టేంత వరకే అనమాట. ఎక్కువ దూరంలో వేసుకోవద్దు, దగ్గరగా వేసుకోండి. అప్పుడే పువ్వు కూడా పక్కన పెట్టుకుంటా వేసుకుంటా వెళ్ళండి, చాలా అందంగా ఉంటుంది. మళ్ళీ సేమ్ కాడలో నుంచి కింద పేపర్కి గుచ్చేలాగా గుచ్చుకొని దారాన్ని లాగాము. అలాగే 2 పువ్వుల మధ్యలో నుంచి దారాన్ని తీసుకొని ఈ పువ్వు కాడ అంతా కవర్ అయ్యేలాగా మళ్ళీ ఆ పువ్వు కాడ పక్కకి దారాన్ని పెట్టి సూదిని కుట్టేసుకున్నాం, సూది పెట్టి కుట్టేసుకున్నాం. చూసారు కదా ఎంత ఈజీగా కుట్టుకుంటున్నామో. ఇలాగే ఈ పువ్వులన్నీ కూడా చక్కగా కుట్టుకోవాలండి ఈ పేపర్కి. మీకు కానీ అవకాశం ఉంటే చక్కగా పువ్వు మొగ్గగా ఉన్నప్పుడు కోసుకోండి.
అప్పుడు పువ్వు గట్టిగా బాగుంటుంది. విచ్చుకున్నప్పుడు కన్నా కూడా ఇలా బిళ్ళలు చేసుకోవాలంటే మనం మొగ్గగా కోసుకుంటే చాలా అందంగా కుట్టుకోవచ్చు. చాలా ఈజీగా కూడా ఉంటుంది అప్పుడు మనకి. చూసారు కదా, ఆ పువ్వు నలగకుండా జాగ్రత్తగా ఆ సూదిలో నుంచి కిందకి పైకి వేసి ఆ పువ్వు అంతా కూడా కవర్ అయ్యేలాగా, కదలకుండా ఉండేలాగా ఇలా ఈ పేపర్ సర్కిల్ అంతా కూడా వచ్చేలాగా కుట్టేసాను చూడండి. ఇంకా లాస్ట్ పువ్వు ఒకటి చూపిస్తున్నాను. ఈ సర్కిల్కి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఒకసారి పువ్వు చిన్నదిగా ఉండొచ్చు కదా, మనం అది చూసుకొని కరెక్ట్గా ఆ ప్లేస్లో సరిపోయే పువ్వు పెట్టేసుకొని లాస్ట్కి కవర్ చేసుకున్నామంటే బ్యాలెన్స్ అయిపోతుంది మీకు. చూసారు కదా, ఎంత ఈజీగా, ఎంత అందంగా ఉంది కదా. మనది ఇంకా ఫుల్గా కూడా అవ్వలేదు, కానీ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. నాకు ఒక్క సర్కిల్ వేసేసరికి చాలా బాగుంటుందండి. దీన్ని మీరు చక్కగా ఇలా మధ్యలో కూడా సెంటర్లో ఒక సింగిల్ లైన్ వేసుకొని అయినా కూడా పెద్ద జడబిల్లు ఉంటే పెట్టేసుకోవచ్చు. అలా లేకపోతే మనం ఇలా రెండు పెట్టుకుంటే ఇంకొంచెం ఒత్తుగా ఉంటుందని ఇంకొక సర్కిల్ కూడా వేస్తున్నాను నేను. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రెండు పువ్వులకి ఉంది కదా, రెండు పువ్వులకి సెంటర్గా కింద పువ్వుని పెట్టానండి. ఎగ్జాక్ట్గా దీనికి కూడా ఏం చేస్తున్నాం అంటే కింద నుంచి సూది తీసుకొని పువ్వులోకి కాడలోకి, కింద కాడ ఉంది కదా ఆ కాడలో నుంచి కుట్టుకోవాలన్నమాట మనం. మీరు సెకండ్ సర్కిల్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. ఆ దారం అనేది ఆ ఫస్ట్ వేస్తున్న సర్కిల్కి పట్టేస్తూ ఉండొచ్చు. సో మీరు జాగ్రత్తగా చూసుకొని ఆ దారాన్ని చెయ్యి మీద ఇలా వేసుకుంటూ చేసుకోవచ్చండి. కొంచెం ఇలా జాగ్రత్తగా వేసుకోండి, బాగా వస్తుంది. అప్పుడు పువ్వు నలిగిపోకుండా మంచిగా వస్తుంది. చూసాం కదా ఎలా కుట్టాను. సేమ్ అలాగే ఇప్పుడు దాని పక్కన ఇందాక మనం ఫస్ట్ సర్కిల్ ఎలా అయితే వేసామో సేమ్ అలాగే దీనికి కూడా అండి. కాడ పట్టే అంత ప్లేస్లో సూదిని కింద నుంచి పైకి తీసుకోండి. ఆ గ్యాప్లో మీరు ఆ ఫ్లవర్ని పెట్టుకోండి. ఆ మల్లెపూని పెట్టుకున్నాం కదా, పెట్టుకున్నాక కాడ మీద నుంచి సూదిని కుట్టాలండి. చూడండి, కాడ మీద నుంచి కరెక్ట్గా కాడ లోపలికి మనం సూదిని పెట్టి కుచ్చుకొని కింద పేపర్ కిందకి లాక్కుంటున్నాం అనమాట. చూసారు కదా, నేను చెయ్యి మీద దారం ఎలా వేసుకున్నానో అలా వేసుకుంటా చేసుకోండి. అప్పుడు పువ్వుకి మీకు పట్టదనమాట, చక్కగా వస్తుంది. రెండు పువ్వుల మీద కింద నుంచి సూదిని లాగాను. ఇప్పుడు లాగి కాడ పక్కకి మళ్ళీ గుచ్చి లాక్ చేసేస్తున్నాను ఆ పువ్వుని కదలకుండా. ఇంతే అండి, ఎంత సింపుల్ చూసారు కదా. చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చండి, చాలా అందంగా ఉంటుంది. మీరు ఇక్కడ క్లాత్ అయినా తీసుకోవచ్చు అన్నాను కదండి. క్లాత్ తీసుకున్నప్పుడు కొంచెము మందంగా ఉన్న క్లాత్ తీసుకోండి. మరి పల్చగా ఉంటే ఏంటంటే ఆ స్టిఫ్నెస్ ఉండదు కదా, ఆ బిల్ల అనేది ఇలా వెలవెల్లాడిపోతూ ఉంటుంది. మనం పల్చటి క్లాత్ తీసుకున్నామంటే కొంచెం మందంగా ఉన్నది అంటే మనకి జీన్స్ ప్యాంట్ అట్లా ఉంటుంది కదా, అంత థిక్నెస్ ఉన్నది ఏ క్లాత్ అయినా తీసుకోవచ్చండి. అలాగే ఆకు తీసుకున్నా కూడా కొంచెం థిక్గా ఉన్నది అంటే పెలుసుగా మనం సూది పెట్టి గుచ్చంగానే ఆకు తునిగిపోయేలా కాకుండా మీరు మంచిగా ఆకుని చూసుకొని ఆకు మీద కానీ చక్కగా ఇలా సర్కిల్ లాగా గీసుకోను, లేదా ఏమన్నా కాయిన్ కానీ ఏమన్నా పెట్టుకొని సర్కిల్ గీసుకొని కట్ చేసుకొని సిజర్ తోటి సేమ్ ఇలాగే చేసుకోవచ్చండి. పేపరే చేయాలని ఏం లేదు, పేపర్ అయితే అందరి దగ్గర ఉంటుందని చూపిస్తున్నాను. ఇలా ఈ సర్కిల్ మొత్తాన్ని కూడా ఫినిష్ చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చింది కదా, చాలా బాగా వచ్చింది. 2 సర్కిల్స్ వేసేసరికి బాగా ఒత్తుగా నిండుగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక సర్కిల్ కరెక్ట్గా సెంటర్ పాయింట్ దగ్గర నుంచి నేను ఒక కొంచెం దూరంలో ఒక సూది పెట్టి గుచ్చుతున్నానండి. ఎందుకంటే అక్కడ హోల్ పెట్టడానికి చూస్తున్నాను అనమాట సూదితోటి. మన జడపిల్లని దాంట్లో గుచ్చుకోవటానికి. ఎందుకు సెంటర్లో కాకుండా పైకి, ఎందుకంటే ఆ జడపిల్లకి హుక్ అనేది ఇలా పై దాకా వచ్చింది. చూపిస్తాను చూడండి. చూసారు కదా, జడబిల్ల కూడా చాలా బ్యూటిఫుల్గా స్టోన్స్ తోటి పింక్ అండ్ గ్రీన్ కలర్తో చాలా అందంగా ఉంది. పైన మీరు చూసారు కదా, హుక్ పైకి ఉంది, సెంటర్కి కాకుండా ఇలా పైకి వచ్చింది. సో మనం అక్కడ లాక్ చేస్తాం కాబట్టి కొంచెం పైకి వేసామంటే మీకు అప్పుడు ఫ్లవర్ సెంటర్గా ఉంటుందన్నమాట. అందుకని పైన హోల్ పెట్టాను. సూదితో కన్నా ఇలా పెన్సిల్తో గుచ్చితే బెటర్ అని పెన్సిల్తో గుచ్చేసానండి. సర్కిల్ నీట్గా పడింది. ఇప్పుడు మనకు అంత చిన్న హోల్ సరిపోతుంది.
కొంచెం పైకి లాగాను వెనకమాల హుక్‌ని. దీన్ని చూడండి ఇలా ఆ హోల్‌లోకి పెట్టేస్తున్నాను అనమాట. అలా గుచ్చేసామంటే సరిపోతుంది. కిందకి చిన్నగా పువ్వు నలగకుండా నిదానంగా లాక్కోండి. పర్ఫెక్ట్. చూసారు కదా! కరెక్ట్‌గా వచ్చేసింది. నేను మీకు చూపిస్తాను చూడండి దగ్గరగా. ఎంత అందంగా ఉంది కదా! ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ వెనకమాల హుక్‌ని కదలకుండా ఒకసారి ఈ దారంతోటి ముడి వేసుకుందాము. అది కూడా ఏందంటే పేపర్‌లో నుంచి సూదిని గుచ్చి కానీ మీరు ముడి వేసుకుంటే కదలకుండా ఉంటుందండి. మనకి పువ్వులు వాడిపోయాక కూడా ఇది మాత్రం మనం చేత్తో తీస్తే తప్ప ఊడకుండా ఒక 2 ముళ్ళు వేసేసేయండి అలా గట్టిగా. ఇంకప్పుడు కదలదనమాట. మీరు పిల్లలకి పెట్టినా కూడా ఇంకా వాళ్ళు ఆడుకుంటున్నా కూడా ఇది మాత్రం మీకు ఊడి కింద పడదు. అంత స్ట్రాంగ్‌గా మనం వేసేసుకున్నాం ఇప్పుడు చక్కగా. దీన్ని ఇక్కడ లాక్ చేసేసేయండి మళ్ళీ. ఆ దారాన్ని ముడి వేసేసేయండి. చూడండి అలా దాని లోపలేసి ముడి వేసేసాను. దీన్ని ఇంకా కట్ చేసేసుకుందామండి. అంతే. మన పూల బిళ్ళ రెడీ అయిపోయిందండి. మీరేం లేదండి ఈ హుక్కుని తీసుకొని జడ పాయలు అల్లుకుంటాం కదా! దానిలో జస్ట్ గుచ్చేస్తే సరిపోతుంది. గుచ్చిన తర్వాత ఒక్కసారి ప్రెస్ చేయండి. మనం ఇందాక కొంచెం దూరానికి లాగాం కదా దాన్ని. ఒకసారి ప్రెస్ చేయండి. ఇంకా మీకు చక్కగా నిలుస్తదండి. ఇంకా కావాలంటే టాకాలు కూడా వేసుకోవచ్చు మీరు ఆ జడబిళ్ళకి. చూసారు కదా ఎంత అందంగా ఉందో జడబిళ్ళలు. మీరు ముడుల్లో వేసుకోవచ్చండి. చక్కగా పూల జడలాగా వేసుకోవచ్చు. ఫ్యాన్సీగా వేసుకున్నప్పుడు కూడా పెట్టుకోవచ్చు. చాలా అందంగా ఉంది కదా! మీకు కానీ ఈ జడబిళ్ళ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే అందులో ఆప్షన్స్ వస్తాయండి. అక్కడ ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్‌కి వస్తాయి. ఓకే అండి. బాయ్. హ్యావ్ ఎ వండర్‌ఫుల్ టైమ్.